ఇంకా రాయలసీమ అంటే గుర్తొచ్చేది ఏంటో నాతో అయితే గనుక కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా రాయలసీమ అంటే రాగి ముద్ద, నాటుకోడి ఇవే కాకుండా ఉగ్గాని బజ్జీ కూడా చాలా ఫేమస్ అండి. సో, ఉగ్గాని బజ్జీ నంద్యాల సైడ్ ఇటు సైడ్ అయితే ఇంకా ఫేమస్ అనమాట. సో, నేనైతే గనుక సండే స్పెషల్‌గా టిఫిన్ అయితే గనుక ఉగ్గాని బజ్జీ ఎప్పుడన్నా చేస్తానండి. ఎప్పుడు చేయననమాట. పిల్లలు కొంచెం ఇష్టంగా తినరు ఎందుకో. సో, మా వారికైతే ఇష్టం. అందుకోసం సండే రోజైతే ప్రిపేర్ చేశాను. ఏం లేదండి ఆయిల్ వేసేసి ఆనియన్స్ మంచిగా ఎక్కువే వేయండి. ఆనియన్స్ చాలా బావుంటుంది. ఇందులో ఆనియన్స్ ఎక్కువ ఉంటే గన ఈ విధంగా ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు, పోపు దినుసులు, ఉప్పు, కారం ఇవన్నీ వేసేసిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత మన బొరుగుల్ని వాటర్‌లోంచి తీసేసి ఇందులో యాడ్ చేసేసుకోవడం. మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఇందులో పప్పుల పొడండి. అంటే కొబ్బెర అండ్ కారము, తెల్లవాయలు ఇవన్నీ వేసేసి మంచిగా ఎక్కువ తెల్లవాయలు, కొబ్బెర వేసేసి ఆ కారం పొడిని బొరుగులలోకి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇంక ఈ విధంగా వేసేసి కాస్తంత దింపేటప్పుడు కొత్తిమీర, లెమన్ పిండేసుకుంటే మనకెంతో టేస్టీగా ఉండే ఉగ్గాని బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్‌కు దీనికి కాంబినేషన్‌గా బజ్జీనో, పకోడా ఉంటే ఇంక సూపర్‌గా ఉంటుంది. నేనైతే గిన బజ్జీ మిరపకాయలు ఏం లేవనేసి పకోడీ అయితే వేసేసాను. ఇంక మా సండే రోజైతే బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు కాస్తంత అంటే పాప తింటుంది కానీ బాబు తినలేడనమాట బొరుగులు. సో, అందుకనేసి ఎప్పుడన్నా చేస్తా ఎక్కువ చేయననమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా సైడ్ అయితే చాలా ఫేమస్ అనమాట. ఎంతమందికి తెలుసు ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కాస్తంత నచ్చిందంటే గనుక లైక్ చేసి మర్చిపోవద్దు ఫ్రెండ్స్. లైక్ చేయండి.